నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను సిరి. ఇండిగో ఫ్లైట్స్ ఆగిపోవడం, నిలిచిపోవడం. సో మనం వింటూనే ఉన్నాం ఈ వార్తలు. అసలు ఏమైంది ఇండిగో ఫ్లైట్స్, అసలు ఎందుకు నిలిచిపోయాయి, దీని వెనకాల కారణం ఏంటి, అండ్ ప్యాసింజర్స్ ఎంత ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళ లగేజ్, ఇలాంటివన్నీ చాలా వరకు మనకైతే క్వశ్చన్స్ ఉన్నాయి. సో అసలు ఇండిగో ఫ్లైట్స్ ఆగిపోవడానికి గల కారణాలు ఏంటి అనేది మనకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్, ఇండిగో ఫ్లైట్స్ ఆగిపోయాయి. చాలామంది, కొంతమందికి అయితే ఇబ్బంది పడుతున్నారు, తెలియలేదు ఆ ఫ్లైట్స్ ఆగిపోయాయన్న సంగతి కూడా తెలియదు. 3-4 డేస్ నుంచి ఇదే నడుస్తుంది, వాళ్ళందరూ అట్లనే ఆగిపోయి ఉండిపోయారు. ఇప్పుడు అసలు ఎందుకు ఆగిపోయాయి అన్నది ఇప్పటివరకు ఒక క్లారిటీ సరిగా లేదు. అసలు ఏంటి, ఏం జరిగిందంటారు? ఏం లేదు, మా చిన్న ఇష్యూ, కాకపోతే అంత పెద్దగా అవుతుందని ఎవరు అనుకోవాలి, అన్ని కోట్ల నష్టం వస్తుందని కూడా ఎవరు అనుకోవాలి. సమ్ టైమ్స్ ఇట్ హ్యాపెన్స్, బట్ మనం కూడా సడన్గా డిమానిటైజేషన్ అయినప్పుడు, లాక్డౌన్ అయినప్పుడు ఎలా ఇబ్బందులు పడ్డామో కొంచెం ఇంకా అంతమించి తప్పదు, అర్థం చేసుకోవాలి. అక్కడికి వెళ్ళి స్టాఫ్లని తిట్టడం, ఆ పిల్లలకి ఏం తెలుసు చెప్పు, వెళ్ళి అక్కడ నువ్వే కదా టికెట్ ఇచ్చింది, ఈనాడు రా ఇక్కడ రా మాట్లాడు, ఇవన్నీ చేస్తారు, వాళ్ళకు కూడా తెలియదు. అండ్ ఫ్లైట్ ఎగిరిద్దా లేదా కూడా తెలియదు నిజంగా చెప్పాలంటే. ఇప్పుడు ఏం జరిగింది, మన వీళ్ళకి పైలట్స్కి ప్రమాదాలు ఎక్కువ జరగకొద్దు. ఇప్పుడు దేశంలో అతిపెద్ద విమానయాన సంస్థ ఇండిగో, పోల్డ్ అంత స్టాఫ్ ఉంది, మనం వీళ్ళ భద్రత మీద కూడా దృష్టి పెట్టాలి అని చెప్పేసి వీళ్ళు అనుకున్నారు. అంటే ఇప్పుడు నెక్స్ట్ న్యూ ఇయర్ టైం గోవాకి బోల్డ్ అని ఫ్లైట్స్ వెళ్తాయి, అండ్ క్లైమేట్ కండిషన్స్ సరిగ్గా లేవు, మొత్తం తుఫాన్లు ఒకటి మీద ఒకటి వస్తున్నాయి. ఇన్ని ఉన్నప్పుడు కొంచెం మనకు ప్రయాణికుల భద్రత కూడా మనకు అవసరమని వీళ్ళు అనుకోవడం మంచి విషయం. దాంట్లో ఏముంది, పైలట్స్కి ఎక్కువసేపు నిద్ర అవసరం, రెస్ట్ అవసరం. వచ్చావా సరే ఈ ఫ్లైట్ పట్టుకెళ్ళు, వెళ్ళావా సరే మళ్ళీ నెక్స్ట్ ఫ్లైట్ వేసుకుని ఇటు రావడానికి. ఆర్టీసీ బస్ కాదు కదా, డిపో టు డిపో తిరగడానికి. సో అంతమంది ప్రాణాలు, సేఫ్టీ కూడా అవసరమే. క్రూ మెంబర్స్కి వీళ్ళందరికీ ఏం చేశారు, ఇప్పుడు 100 గంటలు నువ్వు చేసే పనిని 70 గంటలకి కుదించావు, వీళ్ళకి రెస్ట్ పెంచావు. వీళ్ళకి రెస్ట్ పెంచంటే మిగతా 30 గంటలు ఎవరో పని చేయాలి, నీకు వాళ్ళ టైంకి దొరకల. అలానే వచ్చిన ప్రతి ఒక్కరిని నువ్వు యాక్సెప్ట్ చేయలేవు, అంతే. ఇంతకుముందు ఏం అంటే పైలట్కి ఫర్ హవర్స్లో ఉంటుంది వాళ్ళ చెప్పుకునే తీరు, ఎన్ని సంవత్సరాలు పనిచేసామంటారు, ఎన్ని గంటలు పనిచేసామన్నట్టుగా ఉంటుంది. అట్లా వీళ్ళ ఏదో జరిగింది. నెక్స్ట్ ఎట్లా సవరిస్తున్నాం కదా, పనిలో పని ఇంకో 4-5 కొత్త రూల్స్ పెట్టుకుంటే ఎలా ఉంటుంది అని ఆలోచించారు అక్కడ మేనేజర్స్. తర్వాత ఇంక అన్ని సవరణలు చేశారు. ఇప్పుడు నువ్వు ఉన్నావమ్మా, నేను సింపుల్గా నీకు చెప్తున్నా ఊరికే సరదాగా, నువ్వు రోజు 7 గంటలకు రావాలి, రాత్రి 7 గంటల వరకు ఉండాలి, రోజు నాకు 50 వీడియోలు ఇవ్వాలి. ఒక్క వీడియో దగ్గర నీ శాలరీ 2,000 కట్ చేస్తా. నువ్వు 7:05కి వచ్చినా 5 నిమిషాలు లేట నీ శాలరీ 3,000 కట్ చేస్తా. లంచ్ 15 నిమిషాలే ఇస్తా, ఈ లోపల నువ్వు తినేసి రావాలి. టీలు కాఫీలు బ్రేక్లు ఏం లేవు. ఇప్పుడు నేను చెప్తే నీకు ఎట్లుంది, ఇరిటేటింగ్ ఉంది కదా. అలా ఇరిటేట్ చేశారని నేను అన్నట్లా, కాకపోతే ఎక్కడైనా సరే వాళ్ళకి కొన్ని డిమాండ్స్ పెట్టినప్పుడు వీళ్ళు దాన్ని సవరించే విషయంలో కొంచెం ఏదన్నా అటు ఇటు అయితే ఫస్ట్ నుంచి మానేస్తారు జీతాలు తీసుకొని. ఇక్కడ అదే చిన్న విషయం జరిగింది. ఇప్పుడు ఫస్ట్ నుంచి నువ్వు రావట్లేదు అంటే బోల్డ్ అని ట్రిప్స్ క్యాన్సిల్ అయిపోతాయి, వాళ్ళందరికీ సమాధానం చెప్పాలి. ఈలోపు ఇంకోటి అయిపోయింది, సర్వనాశనం. పైలట్స్ కూడా మాట్లాడుకుంటారు, వాళ్ళకు కూడా ఈ మధ్య అన్నీ డెవలప్ అయ్యాయి, అన్ని కంపెనీల హెచ్ఆర్లు మాట్లాడుకున్నట్టుగా పైలట్స్ కూడా మాట్లాడుకుంటారు. వాళ్ళేంటి, ఇప్పుడు ఇట్లాంటి సంక్షోభం వచ్చినప్పుడు ఫ్రీలాన్సర్స్గా ఎక్కువ మంది తీసుకుంటారు పర్ డే. అంటే ట్రిప్ రండి, ఈ ఒక ట్రిప్ చేసి రండి అని ఎంత అమౌంట్ ఇస్తారు. వాళ్ళు ఎక్కువ అడుగుతారు కాబట్టి, వీళ్ళు ఎక్కువ ఇవ్వాలి కాబట్టి వీళ్ళు ఏం చేస్తారు, వీళ్ళ దగ్గరే వసూలు చేస్తారు. అందుకనే రేట్లు పెరిగాయి. మిగతా ప్రత్యామ్నాయం స్పైస్ జెట్ మిగతా నడుస్తున్నాయి కదా, వాళ్ళు ఎక్స్ట్రా 100 విమానాలు నడుపుతా టెంపరీగా నడుపుతున్నారు. వాళ్ళందరిని అపాయింట్ చేసుకోలేరు వాళ్ళు, ఎందుకంటే ఈ సంక్షోభం అయిపోయిన తర్వాత నేను నీకు నెలంతూరికే జీతం ఇవ్వాలిగా, అప్పుడు నిన్ను గంటేయలేను. కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటాయి మా జాయిన్ అయ్యేవాడికి వీడికి, అందుకని చెప్పేసి టెంపరీ. ఇట్లా ఒక గందరగోళం అయింది. ఇప్పుడు ఇండిగో 900 మందిని అపాయింట్ చేసుకోవాలి. అలా వచ్చిన వాళ్ళ తీసుకెళ్ళకూడదు, ఏమవుతుంది, వేమూరి కావేరీ ట్రావెల్స్ లాగా బస్సు దగ్ధమైంది. నిజమే, అందరు సీనియర్స్ పైలట్లే కావాలి, అందరూ కావాలి. మనకి ఇక్కడ సంక్రాంతికి అయ్యేది అదే. ఇప్పుడు రేపు చూడు, సంక్రాంతికి ఒక ఎల్బీ నగర్ దగ్గర నిలబడమ్మా, ఎట్టి మొహాలన్నీ వస్తాయి, వాళ్ళందరూ డ్రైవర్లే. వాడికి జస్ట్ స్టీరింగ్ తిప్పడం వస్తే చాలు, వాడు ఎక్కిచ్చేసుకుంటారు. నిజం,
అట్లనే ప్రమాదాలు కూడా అందుకే గురవుతున్నాయి. ప్రమాదాలు కూడా అంత. నిన్న కూడా బస్సు అయిందా చూసామా? ఎమర్జెన్సీ డోర్ పెట్టుకొని బయటకు వచ్చారు. అదేం ట్రావెల్స్ పాపం. సరే వాట్ ఎవర్. ఇట్లా ఉంటే సిచ్యువేషన్స్ టైంలో మనము అంటే చాలా మంది ప్రాణాలు మన చేతుల్లో ఉంటాయి కాబట్టి భద్రతా దృష్ట్యా మనం ఫోకస్ చేయాలంటే స్కిల్డ్ అండ్ ట్రైన్డ్ స్టాఫ్ కావాలి. స్కిల్డ్ అండ్ ట్రైన్డ్ స్టాఫ్ రావాలి అంటే నువ్వు ఎదురు చూడక తప్పదు. కానీ ఇక్కడ విషయం ఏంటంటే ఇది గంటకి కొన్ని ఫ్లైట్లు అటు ఇటు పెద్ద ఏంటిది ట్రాన్స్పోర్ట్ సంబంధించిన వ్యవహారం. సో ఒక్క ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ కొంచెం బ్రేక్ అయిందా మొత్తం వ్యవస్థ గందరగోళం అయిపోతుంది. ఇప్పుడు చూడు 9,000 బ్యాగులు పడిపోయి ఉన్నాయి, 4,500 బ్యాగులు రిటర్న్ చేశారు. నిన్న 9,50,000 సమ్ టికెట్స్ రీఫండ్ అయ్యాయి. నెక్స్ట్ ఇంచుమించు 847 కోట్ల వరకు రీఫండ్స్ వెళ్ళాయి. మరి అబ్బా అంటే తప్పదు పాపం. ఇప్పుడు నెక్స్ట్ సీజన్ గోవాకి ఎన్ని ఫ్లైట్లు వెళ్ళాలో ఎవడు అంటే తిరుమలకి, కొచ్చిన్కి ఇప్పుడు అయ్యప్పస్వాముల దీక్ష. మళ్ళీ రిటర్న్లో వీళ్ళు ఏం తెస్తారు? తిరుమల నుంచి లడ్డు ప్రసాదాలు తెస్తారు, ఆ బ్యాగుల్లో ఉండిపోతాయి. పాపం వాళ్ళు ఇంక తీసుకెళ్ళలేం కదా ఇంటికి, ఏం చేయలేం, పొలాలకు వేయాలి అంతే. ఇట్లాంటి సిచ్యువేషన్ని ఇప్పుడు వీళ్ళు ఎదుర్కొంటున్నారు. అండ్ నెక్స్ట్ నువ్వు ఓన్లీ మనుషులనే చూస్తున్నావు. వాట్ అబౌట్ కార్గో? కార్గో కూడా లేట్ అయితే మెడిసిన్స్ లేట్ అవుతాయి. నీకు రావాల్సింది మెడిసిన్ ఇప్పుడు నీకేంటి ఎల్లుండి వరకే ట్యాబ్లెట్స్ 30 ఉన్నాయి, 27 ఉన్నాయి, 3 days వస్తాయి. ఈలోపు ఆర్డర్ పెట్టుకుంటావు, ఫస్ట్కి నీకు రావాలి. ఆ వచ్చే ట్యాబ్లెట్ నీకు 5th వస్తుంది. అది అక్కడ తప్ప ఇక్కడ దొరకదని ఉంటాయి కొన్ని మెడిసిన్లు. ఈ 5 రోజులు నువ్వు వేసుకోకపోతే నీకేమన్నా అయితే నెక్స్ట్ దహన సంస్కారాలకు రావాలి, ఎవరో పోయి ఉంటారు, అర్జెంటుగా రండి, వచ్చావు ఆస్ట్రేలియా నుంచో ఏడు నుంచో వచ్చావు, అయిపోయింది, వెళ్ళలేవు, ఎయిర్పోర్ట్లో పడిగాపులు కాస్తున్నావు, అక్కడ నీకోసం శవం వెయిట్ చేయరు, వాళ్ళు పూర్తి చేయాల్సినవి చేసేస్తారు. మీటింగ్స్ ఉంటాయి. ఇప్పుడు తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ ఉంది, 44 దేశాల నుంచి జనాలు రావాలా, ఎంతమంది ఎయిర్పోర్ట్లో ఎక్కడున్నారో తెలియదు. ఇదే సిచ్యువేషన్. అందరూ ఇండిగోనే నమ్ముకొని ఉంటారు మోస్ట్లీ. అండ్ ఇంకా ఏంటంటే నష్టం మామూలుగా ఉండదు. ఇప్పుడు ఈ బ్యాగులు ఎవరి బ్యాగులు ఎవరు తీసుకెళ్తున్నారో అర్థం కాదు, మళ్ళీ మార్చుకోవాలి. ఎందుకంటే ఉండేవే 6 కంపెనీలు, అవే అమెరికన్ టూరిస్టో లేకపోతే వైల్డ్ క్రాఫ్టో, సఫారీ గిఫారీ, విఐపి కొన్ని కంపెనీలు. మ్యాక్సిమం అందరూ బ్రాండ్స్ కొనేవాళ్ళు అవే కొంటారు, ఇంకా ఎయిర్పోర్ట్లలో ఉండేవి అవే కొంటారు. అన్నీ మనిషికో రంగు అయితే వాడు తయారు చేయడుగా, ఇట్స్ నాట్ కస్టమైజ్డ్. పోలిన బ్యాగులను పోలిన బ్యాగులు బోల్డ్ అని ఉంటాయి. అదే వస్తుంటే నాదేనేమో అనుకుని తీసుకుంటా, అమ్మ తాగితే కూడా నా బ్యాగ్ వచ్చి అంటే నేను అప్పటి నుంచి ఎదురు చూస్తున్నా. తీరా చూస్తారు కదా ఇంకెవరు. కొన్నిసార్లు కారు ఎక్కుతావు, అంటే ఆ ఫ్రస్ట్రేషన్ ఏం చేయాలో అర్థం కాదు. ఇట్లాంటి సిచ్యువేషన్స్లో మళ్ళీ వాడి అడ్రస్ ఎత్తుకొని వాడికి ఇవ్వాలా, వాడికి ఏం ఇంపార్టెంట్ ఉన్నాయో, నీ బ్యాగ్ వాడి దగ్గర ఉంటే నీకేం కావాలో, ఇవన్నీ సిచ్యువేషన్స్ ఇట్లాగే ఉంటుంది. మళ్ళీ నీ లగేజ్ ఏమో అక్కడ కింద ఉంది, నీ ఫ్లైట్ 6 గంటలు అన్నావు, రేపు కూడా మనం ఎల్లుండి పోతామేమో అని అన్నావు. నేను దగ్గరలో హోటల్లో దిగాలి, నా బ్రష్ పేస్ట్ సబ్బు సర్ఫ్ అన్ని దాంట్లో చెప్పు. హోటల్లో వాడు ఇచ్చినవి వాడాలి, ఖచ్చితంగా వాడు ఇచ్చినవి వాడాలి, నాకు నచ్చినవి కాకుండా మళ్ళీ కొనాలి, మళ్ళీ అదొక వేస్టేజ్. ఏం చేస్తావు చెప్పు ఇట్లాంటి సిచ్యువేషన్? అంటే కామన్ మ్యాన్ ప్రతి ఒక్కడు అనుభవించే సిచ్యువేషన్స్ ఇవన్నీ.